ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న మరో బాధితురాల విషయం తాజాగా వెలుగు చూస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఒక ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జ్యోతి అబుదాబి వెళ్లింది. అప్పటి నుంచి తిండి లేక, సరైన వస్తువులు లేక అనారోగ్యం బారిన పడినట్టుగా వాపోయింది. తనను రక్షించాలంటూ రహస్యంగా ఒక వీడియో రికార్డ్ చేసి తన వారికి పంపించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా జ్యోతి వేడుకుంది. జ్యోతి అండి, కపిలేశ్వర మండలం ఈదివల్ల గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబ్దాబి వచ్చానండి. ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటికి చేసుకోవడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండె లాగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. దయచేసి వీడియో చూసిన పెద్దలు, అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి